20,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన కుసుము కూడా 1200 మెగావాట్లకు పోతున్నాం. ఫైనల్గా మైక్రో గ్రిడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. నేను ముందే చెప్పాను, మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదల పైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ చేసి ప్రపంచానికే నెంబర్ 1గా చేస్తాం. దీనివల్ల దేశం చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ హబ్గా చేసుకోవడానికి కూడా మనం ముందుకు పోతున్నాం. మనం వాణిజ్య పంటలతో ముందుకు పోయి ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం ఇవన్నీ చేయాలని ముందుకు పోయే సమస్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనో మనం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష, నేను ఎన్నో సందర్భాల్లో చెప్తున్నా, ఈరోజు మనందరం కష్టపడేది పేదల కోసం కష్టపడుతున్నాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని కష్టపడుతున్నాం. అందుకే టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇందులో నెంబర్ 1 జీరో పావర్టీ. అదే సమయంలో జీరో పావర్టీ రోజు రోజుకి ఏ విధంగా చేయాలని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. ఇందులో జీరో పావర్టీ, దీనికోసమే కొత్తగా P4 తీసుకొచ్చాం. P4లో కూడా కొత్తగా ఒక పేరు పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 పాలసీ. అంటే మార్గదర్శి బంగారు కుటుంబానికి MBK అన్నాం. 10-20 పాలసీ అంటే టాప్ 10%, బాటమ్ 20% చేయూతనివ్వాలి. ఇది నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఆర్థిక అసమానతలు తగ్గించే దిశలో నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ కొద్ది మందికి వెసులుబాటు ఇవ్వడం కాదు, ఫ్యామిలీ కార్డు కూడా తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క దానికి ఒక ఐడెంటిటీ కార్డు లేకుండా మీరు ఒక్కసారి స్వాపింగ్ చేస్తే ఎవరెవరు దేనికి ఎలిజిబుల్, ఏమేమి డ్రా చేశారు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడానికి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఎంపవర్ చేయడానికి ముందుకు పోతాం. ఆ ఫ్యామిలీకి ఇచ్చే వెల్ఫేర్ కానీ, అదేవిధంగా పావర్టీలో ఉండే వాళ్ళకు అదనంగా ఇచ్చేది కానీ, కేంద్రం రాష్ట్రం ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఇంటిగ్రేట్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన దేశ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 పాలసీలు తీసుకొచ్చాం. ఈ 25 పాలసీల వల్ల లాభం ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక్క విశాఖపట్నంలో 610 MOUలు చేశాం. ఒకే 2 రోజుల్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు ఒప్పందాలు చేశాం. ఇప్పటికి 15 SIP బిల్లు పెట్టాం. 9,03,562 కోట్లు క్లియర్ చేశాం. ఇంకో పక్కన దేశ ఈ 20 నెలల్లో 22,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే
23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చెప్పింది 20 లక్షలు చెప్పాం. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులతోనే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే నేను చెప్పాను, ఇప్పటికే 6,28,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 మందికి ఇచ్చాం. మెగా డిఎస్సి పెట్టాం, కానిస్టేబుల్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడమే కాకుండా పర్యాటక రంగాన్ని పారిశ్రామిక హోదా ఇచ్చాం. దీంట్లో కూడా ఎక్కువ ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన దిశ ఇవన్నీ చేస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కానీ, డేటా సెంటర్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, సర్క్యులర్ ఎకానమీ కానీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు కొత్తగా ఒక విధానానికి ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఇచ్చే సబ్సిడీస్ అన్నీ కూడా ఎస్క్రో అకౌంట్ కూడా పెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆఫీస్కి వచ్చే పని కూడా లేకుండా వాళ్ళు కానీ అన్ని కానీ ఫుల్ఫిల్ చేస్తే నేరుగా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. మొన్న నేను డిప్యూటీ సీఎం గారు పోయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వచ్చినప్పుడు మీడియేషన్ గురించి మాట్లాడారు. మేము కూడా వారితో మాట్లాడిన తర్వాత ఆ మీటింగ్లో కూడా నేను అనౌన్స్ చేశాను. దేశంలో ఫస్ట్ టైం మీడియేషన్ కోసం సక్సెస్ఫుల్ మీడియేషన్ అంటే 10,000, అదే మాదిరిగా అన్సక్సెస్ఫుల్ మీడియేషన్ 3,000 రూపాయలు ఆండ్రోరం ఇచ్చే ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, ఏది కూడా లిటిగేషన్తో ఏది సాధించలేం, కానీ కన్సెన్సస్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, మీడియేషన్ ఉండాలి. అది కుటుంబానికి కానీ సమాజానికి కానీ మంచి జరిగే పనులన్నీ కూడా ఈ మీడియేషన్తో పూర్తి చేయాలని చెప్పేది ఉద్దేశం. ఇంకో పక్కన దిశ నాలా యాక్ట్. చాలామంది అన్నారు ఏదో డబ్బులు వస్తుంది దీన్ని తీసేస్తున్నారంటే అభివృద్ధికి అవరోధం కలిగిస్తుంది కాబట్టి నాలా చట్టాన్ని తీసేసి పూర్తిగా అభివృద్ధికి నాంది పలికాం, అవినీతికి కట్టడి చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్తగా జన్ విశ్వాస్ కేంద్రం తీసుకొచ్చారు. దీనికి కూడా ముందుకు పోతున్నాం. ఏవైతే అవుట్డేటెడ్ లాస్ కానీ ఎక్కడైనా అభివృద్ధికి అవరోధంగా మారిన లాస్ అన్ని కూడా మారుస్తున్నాం. జన్ విశ్వాస్ ద్వారా మొన్న మీరు బిల్లు కూడా పాస్ చేశారు. ఇవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఇక్కడే అందరిని అభినందిస్తూ డిప్యూటీ సీఎం గారు చాలా ఎఫెక్టివ్గా మీరు చూసే దిశ గత ప్రభుత్వం 5 ఏళ్ళు 884 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, 239 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారు. ఈరోజు పల్లె పండుగ 1-2లో 4,990 కిలోమీటర్ల సీసీ రోడ్లు 2,495 కోట్లతో నిర్మాణం చేశారు. అది కూడా 20 నెలల్లో. అంటే వాళ్ళు చేసిన పని కంటే దగ్గర 5 ఇంతలు 6 ఇంతలు 20 నెలల్లో చేయగలిగారంటే అది ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే దేశ ఇప్పటికే 14,954 గోశాల నిర్మాణం చేశాం. అది కాకుండా 157 కమ్యూనిటీ పశువుల షెడ్లు నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. కొత్తగా మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చారు. ఇది కానీ సక్సెస్ అయితే చాలా వరకు డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానిక సంస్థల నిధులతో బస్ షెల్టర్లు, రచ్చబండ్లు ఇలాంటివన్నీ 15,000 పనులు ఉన్నాయి. ఇలాంటివి వేరియస్ కార్యక్రమాలు మొన్న కూడా డబ్బులు లేవన్నా పట్టుబడితే 4,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శాంక్షన్ చేశాం. డోలీ మూతలు పోవాలి అనేది డిప్యూటీ సీఎం గారు అందరి సంకల్పం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే సాధించే దిశగా ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దేశ దగ్గర మీరు చూసినప్పుడు నరేగా కింద 54,94,000 కుటుంబాలకు 90 లక్షల మందికి
42 కోట్ల మందికి ఉపాధి కల్పించారు. అది కూడా ఒక హిస్టరీ. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఒక సమస్య, నరేగా పోయి జీరామ్జీ వస్తూ ఉంది. 40% మనం కాంట్రిబ్యూట్ చేయాలి. అయినా పర్వాలేదు, ఏమాత్రం బడ్జెట్ తగ్గకుండా నిధులు కేటాయించే విధంగా ముందుకు పోతున్నాం.